హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బేసిక్గా రసం అంటే టమాటా రసము, మిరియాల రసం ఇలా చేసుకుంటూ ఉంటాం కదండి. ఇది వెరైటీగా మసాలా వేసి రసం చేస్తున్నాను అనమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీవర్, జలుబు, దగ్గు ఇలా వచ్చినప్పుడు మాత్రం ఈ రసం తింటే మాత్రం నోటికి రుచిగా చాలా బాగుంటుంది. తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు అల్లం తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి 5-6 రెబ్బలు తీసుకొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరని కడుక్కొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. కొద్దిగా నానబెట్టి పెట్టుకొని వేసేస్తున్నాను. అలాగే వాటర్ కూడా వేసేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ములక్కాడలు వేస్తున్నాను కాబట్టి కుక్కర్లో చేయాలని ఫిక్స్ అయ్యానమాట. మీకు కుక్కర్లో చేయడం ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని ఇలా తుంచి వేయాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. పచ్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుంది రసము. అలాగే పసుపు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మనకు రసం క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ములక్కాడల్ని నారావంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కొని వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ రసం పొడి, మీ టేస్ట్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు, అల్లం ఇవన్నీ కూడా ఘాటు వస్తుంది కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తాను నేను రసంలోకి. చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ములక్కాడలు. చూసారా, చూడటానికి చాలా బాగుంది కదా. దీని కాంబినేషన్గా పాపడ్ కానీ, వడియాలు కానీ, లేదా మజ్జిగ మిర్చి ఉంటుంది కదా, మజ్జిగ మిరపకాయలు, అవి కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుందని అంటారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.